అవర్ ఛానల్ స్మైలీ స్వాతి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? సో బాగున్నారని అనుకుంటా, నేను కూడా చాలా బాగున్నాను. సో మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? అమరన్ మూవీకి. ఈ ఇద్దరు మరదలకి ఈరోజు కాలేజీ హాలిడే అంట. సో అందుకోసం ఇంకా నాకు కాల్ చేసి వదిన అమరన్ మూవీకి వెళ్దామా అని చెప్పారు. సరేలే వెళ్దాం అనేసి ఇంక నేను కూడా రెడీ అయిపోయాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు నా వాయిస్ వింటే అర్థమవుతుంది కదా, బాగా జలుబు దగ్గు అయితే చేసేసింది. ఎందుకంటే ఈ కార్తీక మాసం డైలీ తలకు స్నానాలు కదా. మొన్న వేటికి కూడా వెళ్ళాను, ఏటికి వెళ్ళి వాడుకొని వదిలాం కదా. సో అక్కడ వాటర్ ఇవన్నీ పడక ఇక్కడ జలుబు దగ్గు అయితే చేసేసింది. ఇంకా ఫీవర్ అయితే రాలేదు దేవుడి దయ వల్ల. సో వీళ్ళు ఇంక మూవీ కనగానే ఇంకా బయలుదేరిపోయాను నేనైతే. ఇంక మా ఊరు థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. రీసెంట్గా ఈ థియేటర్ని ఇలా కొత్తగా కట్టారు. పాత థియేటర్ని విరగొట్టేసి మంచిగా చేసేసారనమాట. సో మన లాస్ట్ ఇయర్ వచ్చేసి సంక్రాంతి ముందే వాల్తేరు వీరయ్య మూవీ వచ్చే ముందు ఈ థియేటర్ని మంచిగా చేసేసారు. సో ఇంక వాళ్ళైతే టికెట్స్కి అయితే వెళ్ళారు. ఇక్కడైతే నేను తలకి ఆయిల్ పెట్టాను కదా, డైలీ తలకు స్నానం అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ ఎలాగా గుడికి వెళ్ళేటప్పుడు తలకు స్నానం చేద్దామనేసి ఇప్పుడైతే మార్నింగ్కి ఆయిల్ పెట్టాను. బట్ వీళ్ళు మూవీకి వెళ్ళగానే ఇంకా వీళ్ళతో పాటు వచ్చేసాను. ఆ ఆయిల్ ఉంటే ఉన్ననేసి నార్మల్గా జడ వేసుకొని అయితే వచ్చేసాను. సో మేము వచ్చేసరికి ఇంకా సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. ముందుగానే వేసేసారు. 5 minutes ముందుగానే మూవీ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ నాకు సాయి పల్లవి మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. పిదా మూవీతో ఈవిడికి నేను పిదా అయిపోయాను. ఇంకా ఇక్కడైతే సాయి పల్లవి చాలా అందంగా కనిపిస్తుంది. ఆ సాంగ్కి చాలా బాగుంటుంది అనమాట. సో ఆ సాంగ్ కోసమే ప్రత్యేకంగా నేనైతే అమరన్ మూవీకి వెళ్ళాను. ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టము. సాయి పల్లవి ప్రతి ఒక్క మూవీస్కి కూడా ఎక్స్పోజింగ్ చూపించకుండా మంచిగా చేస్తుంది కదా. సో నాకు పిదా మూవీలో వచ్చేసి నేను స్టార్టింగ్లో అనుకుంటున్నాను ఏంటి హీరోయిన్ ఎలా ఉందని అనుకుంటున్నాను. బట్ అలాగలా తన మూవీస్ చూసేసరికి నాకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టమైపోయింది. ఇప్పుడైతే ఈ మూవీ మొత్తానికి ఈ సాంగే చాలా బాగుంటుంది. చాలామంది ఈ సాంగ్ విని ఈ మూవీకి వచ్చారని నేనైతే అనుకుంటాను. ఇంక మూవీ మధ్యలో బ్రేక్ టైం అయితే ఉంటుంది కదా. సో బ్రేక్ టైం అయితే ఇచ్చారు. ఇంక మా ప్రవల్గా వచ్చేసి పాప్కార్న్స్ అది తీసుకురావడానికి అయితే వెళ్ళింది. ఇక్కడ ఇంక మేము ఇద్దరం సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటున్నాము. ఈ వీడియో తీసి 4 days 5 days అయితే అవుతుంది. బట్ ఇలా నాకు వాయిస్ బాగోలేకపోవడం వల్ల నేనైతే వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను. సో ఇంకా లేట్ అయిపోతుంది కదా అనేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇప్పుడు. బట్ మీరు వినడానికి మరీ దారుణంగా ఉంది కదా. సో నేను చిన్నప్పుడు అయితే పెళ్లి కాక ముందర మూవీస్కి చాలా ఇంట్రెస్ట్ చూపించేదాన్ని. బట్ పెళ్ళైనాక ఈ పిల్లలు పుట్టాక బాగా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది నాకైతే. అప్పుడైతే ఏ మూవీ వచ్చినా సరే ఫ్రెండ్స్ అందరం పరిగెట్టుకుంటే ఇంక థియేటర్కి వచ్చేసేవాళ్ళం. బట్ ఇప్పుడైతే అది ఎందుకు అసలు పూర్తిగా ఇంట్రెస్టే లేదు. ఏదో మంచి మూవీ అయితేనే చూడటానికి వస్తానన్నమాట. సో ఇప్పుడైతే ఈ మరదలతో వచ్చాను కదా, వీళ్ళైతే ఇక్కడ కామెడీ చేస్తున్నారు అక్కడ ఉండే సమోసాల కోసము. ఇంకా సమోసాల కోసం అయితే మా లహరి ఏదో జోక్ వేసిందనమాట, అందుకే నవ్వాము. ఇంక ఇక్కడ నీ పాప్కార్న్ వీడియో తీసేలోకి ఇంకా స్టార్ట్ అయిపోయింది మూవీ అయితే. ఈ సీన్ తర్వాత అయితే అసలు మామూలుగా లేదండి మూవీ అయితే. నిజంగా అస్సలు ప్రతి ఒక్కరం కూడా ఏడ్చాము. నేనే ఏడ్చానేమో అనుకున్నాను. బట్ నా సైడ్ ఉండే ఇటు సైడ్ వాళ్ళు అటు సైడ్ వాళ్ళు అందరూ ఏడుస్తున్నారనమాట. ఎందుకంటే నేను అనుకుంటున్నాను ఏడవకూడదు, కంట్రోల్ చేసుకోలేనేసి. అయినా సరే ఏడ్చుకోవడానికి ఇంకా నేనే ఏడుస్తున్నానంటే నా పక్కన నా మరదలు చూసారు ఎంతగా ఏడుస్తుందో. సో దానికి అలా వీడియో తీస్తున్నాడనేసి ఇంకా అలా చాటు పెట్టుకుంటుంది అనమాట. సో బాగా ఏడ్చేస్తున్నారు అందరూ కూడా ఈ సీన్ అయితే. ఇంకా సాయి పల్లవి ఇక్కడ వచ్చేసి ఏడుపుని కంట్రోల్ చేసుకుంటుంది. తన హస్బెండ్ చనిపోయినప్పుడు కూడా ఏడవదు, కంట్రోల్ చేసుకుంటుంది అనమాట. సో ఇంకా మూవీ అయితే అయిపోయింది. అందరు ప్రతి ఒక్కరి కళ్ళు కూడా బాగా వాసిపోయేవి ఏడ్చి ఏడ్చి కూడా. ఫ్రెండ్స్, అమరన్ మూవీకి వెళ్ళాం కదా, నిజంగా చాలా అంటే చాలా చాలా బాగుంది. బట్ కొంచెం ఎమోషనల్ స్టోరీ అనమాట, రియల్ స్టోరీ. సో నేనైతే అసలు నార్మల్గా ఏడవలేదు. అలాగే నాతో వచ్చిన నా మరదలు కూడా బాగా ఏడ్చారు. సో నాకు ఇక్కడ కళ్ళు చూసారా, నా కళ్ళు ఎలా అయిపోయావో. సో మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఆ లైన్లో కూర్చుని ఒక ఆంటీ కూడా సైడ్ అయితే మాకు బయటికి సౌండ్లు వినిపిస్తున్నాయి అనమాట. అంతగా ఏడుస్తుంది, తుడుచుకుంటూ వెయిట్ చేస్తుంది. ఇంకా నార్మల్గా ఒక చిన్న ఎమోషనల్ సీన్ చూస్తేనే ఏడ్చేస్తాను. అలాంటిది అమరన్ మూవీకి వెళ్ళాను కదా. సో అసలు నాకైతే చాలా ఏడుపు వచ్చేసింది. చాలా సెన్సిటివ్ అనమాట నేను. అలాంటిది అమరన్ మూవీకి వెళ్ళి మామూలుగా ఏడవలేదురా బాబురే. బట్ సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సినిమాకి వెళ్ళి నాలాగా మాత్రం ఏడవకండి, మంచిగా చూడండి. 155కి వెళ్ళాం కదా, ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి అయితే 145 అయింది. సో పాతకు 2 కదా, ఇంకా ఇంటికి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే భోజనం చేసి ప్రశాంతంగా కాసేపు పడుకొని ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి గుడికి పరిగెట్టాలి.
ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ నీట్గా ఫ్రెష్ అయిపోయి ఇక్కడ తులసమ్మకి ఫస్ట్ అయితే పూజ అయితే పెట్టేస్తున్నాను. సో దీపాన్ని వెలిగించి ఇప్పుడైతే గుడికి అయితే బయలుదేరుతాను. నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఈ కార్తీకంలో దీపాలు పెట్టాలన్నా పూజలు చేయాలన్నా. సో దేన్ని వదలను అనమాట పూజల విషయంలో మాత్రం. ఇక్కడ ఇంకా దీపాన్ని వెలిగించి ఇదిగో ఇక్కడ గుడికి అయితే వచ్చేసాను. సో ఇక్కడ వచ్చేసి ఈరోజు నక్షత్రమాల అయితే వెలిగిస్తామన్నారు గుడిలో. ముందు రోజే మాకు మౌతులు అయితే చెప్పారు నక్షత్రమాల వెలిగిద్దామనేసి. సో అందుకోసం నేను ఇక్కడ నక్షత్ర ముగ్గు అయితే వేస్తున్నాను. ఇంకా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా సో అత్తమ్మ నాకు కూడా ముగ్గు వేయాలని అందరూ పిలుస్తున్నారు ఇక్కడ. సో నేనైతే నా ముగ్గు పూర్తయినాక వచ్చి అందరికీ వేస్తానని చెప్పాను. ఈలోగా ట్రై చేయండి కొంచెమైనా అందరికీ వేయాలంటే కష్టమని కూడా చెప్పాను. ఒక్కొక్కరిగా ట్రై చేస్తున్నారు. రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే ముగ్గు అయితే వేశాను. నక్షత్రమాల ముగ్గు అనేది కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. ఓం యమ ఓం భరణి నక్షత్రమావాహనానుపూజయామి ఉత్తరాబహురాజ్ఞాంశంజిగ ఉత్తరా నక్షత్రాగచ్చతాపకర్షణో చరణస్తద ఉత్తరా నక్షత్రమావాహనానుపూజయామి రోహతీచాబ్రహ్మ రాధాపత్యాది కర్మకః ప్రజాపతిప్రజా జీవో దేవస్నాదనః ఆత్మగోపత్వో నిత్యాసా బ్రహ్మనామః తతః పరమః ఓం రోహిణీ నక్షత్రమావాహనానుపూజయామి ఓం ప్రవశేషానువత్తైంద్ర ఐంద్ర యమదీతిః శాస్త్రంద్రశిశువంశోజనిశానాదవశాకరః ప్రవశేష నక్షత్రమావాహనానుపూజయామి ఆరుద్రారోగ్యపురదితో సర్వతోరిః ఆరుద్ర నక్షత్రమావాహనానుపూజయామి పునర్వసుదేవ దేవాదిత్యమేవ పునర్వసు నక్షత్రమావాహనానుపూజయామి విద్యాదోషి విశ్వదో పూజితో వృణామగః భాగీశాతహ జీవో దేవసనాతనః పుష్పే నక్షత్రమావాహనామి స్థాపయామి ఆశ్లేషమగజాత్వాగేంద్రః ఆశ్లేష నక్షత్రమావాహనామి స్థాపయామి పూజయామి ఓం మఖాపకామేఖలం మిశ్రం దదా మఖా నక్షత్రమావాహనామి స్థాపయామి పూజయామి ముఖా నక్షత్రమావాహనామి స్థాపయామి పూజయామి ముద్రా నక్షత్రమావాహనామి నిజ దేవీ మాతరం శ్రియం వాసనమే ధూపమాగ్రామయామి అమ్మ దీపాల మీద అక్షతలు వేసి నమస్కారం చేయండి. ఆగ్రామ్యకరణే విష్ణుం సువర్ణాంధర్వమాననే సూర్యాంధర్వై లక్ష్మీజ్ఞానమేదో నమః సాక్షాతే ప్రసన్నభయామి. అమ్మ పల్లెలంటే కొంచెం నైవేద్యం పెట్టడమ్మ పూతో ఈదురైంది. ఇంద్రవామసాదాతః సూర్యోజాజలః ముఖారుద్ర ఛాద్రిచ ప్రాణాత్మగ్రతాభవ అతత్రాసంపేన మహిళయామి అమృతమస్తు అమృతామస్తమసే. ఓం దేవమహాలక్ష్మీదేవ్యా నమః కార్తీకదామోదరాయ నమః సత్యస్కాయ లక్ష్మహజాతోజయమాయ బల్లానిర్పీతమర్థంకరంభాకళ అమృతనివేదన సమర్పయామి అమృతమస్తమసే. ఓం ప్రాణాయ స్వాహ మమమానాయ స్వాహ మంగళాయ స్వాహ వరప్రధానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ బ్రహ్మణాయ స్వాహ. అరళ పూజ నీలవేణి నద్యాన జముల మాలయ సమర్పయామి. ఈ నక్షత్రమాల అనేది 27 నక్షత్రాలు ఉంటాయి కదా. సో ఈ నక్షత్రమాల ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో అయితే వెలిగిస్తాము. అతను ఒక్కొక్క మంత్రం చెప్తుంటే ఒక్కొక్క నక్షత్రం మంత్రం చెప్తుంటే ఒక్కొక్క దీపాన్ని అయితే వెలిగిస్తాము. ఇలాగ 27 దీపాలు అయితే వెలిగించుకుంటూ పూజ చేసుకుంటాం అనమాట. చాలా మంచిదంట ఈ పూజ చేస్తే. అందుకే మీరు జనాలను కూడా చూసారు కదా ఎంతమంది వచ్చి ఈ నక్షత్రమాల అయితే వెలిగిస్తున్నారో. ఈ 27 నక్షత్రాల దీపాలు వెలిగించడానికి
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే. ఈ 27 నక్షత్రాల మాల వెలిగించడానికి ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చారు. ప్రతి సంవత్సరం కూడా ఈ నక్షత్ర మాల వెలిగిస్తారని తెలిసి చాలామంది జనాలు అయితే వస్తారు. సో నేనైతే ఏ సంవత్సరం కూడా ఈ పూజనైతే అస్సలు మిస్ అవ్వను. తప్పనిసరిగా ఈ నక్షత్ర మాల వెలిగించేటప్పుడు వచ్చేది ఈ దీపాలను అయితే వెలిగించుకుంటాను. ఓం సాయినాథాయ నమః ఓం సాయినాథాయ నమః ఓం సాయినాథాయ నమః